యెహోషువ నిబ్బరము ధైర్యములకు ప్రతీక. దేవుడు మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపించే బాధ్యతను యెహోషువకు అప్పగించినప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు అతనికి పదేపదే చెప్పిన మాటలు: నువ్వు నిబ్బరము కలిగి ఉండు, ధైర్యము కలిగి ఉండు. దేవుడు కేవలం ఒకసారి చెప్పి ఊరుకోలేదు, 3 సార్లు ఈ మాటలను పునరుద్ఘాటించాడు. ఎందుకంటే యెహోషువ ముందున్న పని చిన్నది కాదు. యొర్దాను నది పొంగి ప్రవహిస్తున్నా, ఎత్తైన యెరికో గోడలు అడ్డుగా ఉన్నా యెహోషువ భయపడలేదు. 32 మంది రాజులను ఓడించి కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మానవమాతృనికి సాధ్యమయ్యే పని కాదు. అయితే దేవునిపై యెహోషువకున్న అచంచలమైన విశ్వాసమే అతనికి ఆ నిబ్బరాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. తన సొంత శక్తిపై కాకుండా సర్వశక్తిమంతుడైన దేవునిపై ఆధారపడటం వలనే అతను ఈ ఘనకార్యాలు చేయగలిగాడు. విశ్వాసము నుండి పుట్టే ధైర్యము. కాలేబు కథ కూడా మనకు ఇదే పాఠాన్ని నేర్పుతుంది. కనాను దేశాన్ని వేగుచూడటానికి వెళ్లిన 12 మందిలో 10 మంది అనాకు వంశస్థులైన ఉన్నత దేహులను చూసి భయపడి ప్రజలందరినీ నిరుత్సాహపరిచారు. కాని కాలేబు యెహోషువతో కలిసి దేవుని వాగ్దానంపై నమ్మకముంచాడు. వారికి ఆ ధైర్యం ఎలా వచ్చింది? తమ కళ్లతో చూసిన భయానక పరిస్థితుల ద్వారా కాదు, దేవుని శక్తిపై, ఆయన మాటపై వారికి ఉన్న అచంచలమైన విశ్వాసం నుండే ఆ ధైర్యం వచ్చింది. కాలేబు, నేను వారిని సులభంగా జయించగలను అన్నాడు. ఎందుకంటే అతడు తాను ఎవరిపై ఆధారపడుతున్నాడో తెలుసు. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవునిపై నమ్మకముంచినప్పుడు మనం కూడా భయపడకుండా ముందుకు సాగగలం. దేవుని కార్యం చేయుటకు నిబ్బరము, ధైర్యము. చాలామంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటారు. దేవుని పిలుపును విన్నానని చెప్పుకుంటారు, కలలు కంటారు. కాని ఆ కలలను నిజం చేసుకోవాలంటే యెహోషువకు ఉన్నట్లుగా నిబ్బరము మరియు ధైర్యము అత్యవసరం. దేవుడు తన కొరకు పనిచేయాలనుకునే వారిలో ఈ లక్షణాలను చూస్తాడు. నిబ్బరము అంటే మార్పులేని స్థిరత్వం, ప్రశాంతత. పరిస్థితులు తారుమారవుతున్నా మనసు చలించకుండా దేవునిపై ఆధారపడటం. ధైర్యము అంటే భయాన్ని జయించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్లడం. దేవుడు మనల్ని బలహీనులుగా సృష్టించలేదు. ఆయన ఆత్మ మనలో ఉంది. మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఆయన మనకు శక్తిని, జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే మనం ఆయనపై పూర్తిగా ఆధారపడాలి, మన సొంత శక్తిపై కాదు, ఆయన శక్తిపై నమ్మకముంచాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఆ కలను నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. దేవుడు మీతో ఉన్నాడు.